బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చెప్పాలంటే కొన్నిసార్లు మాటలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే కొంతమంది చేసేటువంటి కొంటె కామెంట్లను చూసిన తర్వాత ఈ పనుల వేగం వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అలాంటిది ఒక విషయం మీకు చెప్పబోతున్నాను. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 50 అడుగుల ఎత్తులో రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టబోతుంది. అసలు అమరావతికి ఎక్కడ ఆనుపానులు లేవు, ఏ పనులు అవ్వలేదు, అమరావతిలో ఏమీ లేదు, శ్మశానం అనేవాళ్ళు ఖచ్చితంగా ఏడ్చేటువంటి విషయం ఇది. ఎందుకంటే మార్చి 16వ తేదీ అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించి 125వ జయంతి జరగబోతుంది. ఈ మాటని ఒక 7 నెలల క్రితం నారా లోకేష్ ప్రకటించారు. అప్పటికల్లా అమరావతిలో అమరజీవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం, ఆయన మెమోరియల్ పార్క్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం అనేటువంటి ప్రకటన చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో విగ్రహ స్థాపనకి కావాల్సినటువంటి బేస్మెంట్ నిర్మాణం జరుగుతుంది. పనిగా విగ్రహం తయారైంది. ఇది విగ్రహం తయారు చేసినటువంటి దృశ్యాలు. దీన్ని 4 భాగాలుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అంటే కాళ్ళ భాగం, నడుము భాగం, ఆ తర్వాత బాడీకి సంబంధించినటువంటి పార్ట్, తర్వాత తల భాగం. అక్కడికి వచ్చిన తర్వాత మిగతాదంతా కూడా ఇంటిగ్రేషన్ చేస్తారు. ఇవి కార్ఖానాలో తీసినటువంటి దృశ్యాలు అన్నమాట. ఆయన మౌల్డ్స్ని తయారు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో 2 భాగాలు షిఫ్ట్ అయ్యి అమరావతిలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చేసినాయి. అంటే రాబోయేటువంటి నెల రోజుల్లో, సరిగ్గా నెల రోజుల సమయం ఉంది అనుకుంటే కనుక, ఒక 3 రోజులు అటు ఇటుగా చూస్తే కనుక మార్చి 16వ తేదీన ఖచ్చితంగా అక్కడ అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విగ్రహ తయారీకి సంబంధించినటువంటి దృశ్యాలు, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఫండింగ్ చేస్తుంది. అలానే పొట్టి శ్రీరాములు కార్యక్రమానికి సంబంధించి ఆర్యవైశ్య సంఘం పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. పొట్టి శ్రీరాములు గారికి ఒక సముచితమైనటువంటి గౌరవం. నిజంగా చెప్పాలంటే రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడాలని చాలా బాధ అనిపించేటువంటి విషయం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి అంటూ ఆత్మార్పణం చేసినటువంటి మొదటి వ్యక్తి, ఎప్పటికీ కూడా గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి. అయితే ఆంధ్ర రాష్ట్ర స్థాపన అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ స్థాపన అయిపోయింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రగా మారినటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటున్నారు కదా, నవ్యాంధ్రప్రదేశ్ అని కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజులు ఇదే స్వర్ణాంధ్ర అంటున్నారు. సో దాన్ని ఒక వేదికగా చేసుకుని మొదటిసారిగా అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది సైట్ దృశ్యాలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు. అంటే ఆ విగ్రహంలో ఇక్కడ ఒక 2 బేస్మెంట్ల రూపంలో వస్తాయి. 3వ బేస్మెంట్ పైన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. 58 అడుగుల ఎత్తులో ఉండేటువంటి భారీ విగ్రహం కాబోతుంది అనమాట ఇది. సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అందమైనటువంటి లొకేషన్గా మార్చబోతుంది. ఇక్కడ ఒక మెమోరియల్ హాల్ ఉంటుంది, అలానే ప్రత్యేకమైనటువంటి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం జరిగినటువంటి ఉద్యమ చరిత్ర కూడా అక్కడ పొందుపరుస్తారు. ఒక లైబ్రరీని కూడా మెయింటైన్ చేయబోతున్నారు. సో ఈ ప్లేస్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్స్ ఇవి. యాక్చువల్గా ఈ వీడియోస్ తీసుకోవడం ఒక 10 రోజులు అవుతుంది. లేటెస్ట్గా చూడాలంటే కొన్ని దృశ్యాలు ఉన్నాయి. అంటే పగలు రాత్రి 24 గంటలు పనిచేస్తూ దీన్ని శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ ఇప్పుడు ఈరోజు, ఇవి నిన్న రాత్రి వచ్చినటువంటి దృశ్యాలు అనమాట. ఇవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి తయారు చేసినటువంటి కాళ్ళు, ఇక్కడ నడుం భాగం వరకు వచ్చినటువంటి పార్ట్, ఇవన్నీ కూడా రాత్రికి ఇక్కడికి ల్యాండ్ అయినాయి. అమరావతిలో వాటిని ఆ లొకేషన్ ఎక్కడైతే విగ్రహం పెట్టాలని చెప్పని సైట్ అనుకున్నారో, ఇది లొకేషన్ వైజ్గా చూస్తే అమరావతి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో వస్తున్నటువంటి ప్లేస్ అనమాట. ఇది సీడాక్సిస్ రోడ్డు, ఇటువైపు నుంచి లైన్ చూస్తే సీడాక్సిస్ రోడ్డు, కోర్ అమరావతి వెలగపూడి సెక్రటేరియట్, ఆ ఏరియా అంతా ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇటు సైడు ఈ విగ్రహానికి సంబంధించి బొమ్మల రోడ్డు అని చెప్పని ఉంది చూడండి, ఇక్కడ అనమాట. ఈ రహదారి దగ్గర ఒక 6 ఎకరాల స్థలంలో ఈ మెమోరియల్ని డెవలప్ చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్. ఇది అప్పట్లో నోటిఫై చేసింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఇవి ఇక్కడ తరలించినటువంటి దృశ్యాలు అనమాట. ఆ విగ్రహానికి సంబంధించినటువంటి భాగాలు వస్తున్నటువంటి దృశ్యాలు. ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉంది నిర్మాణం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది, ఫస్ట్ ఫ్లోరు, అలానే సెకండ్ ఇక్కడ నుంచి విగ్రహానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది భారీ స్ట్రక్చర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ విగ్రహానికి సంబంధించినటువంటి భాగాలు, మిగతా 2 భాగాలు కూడా తరలింపు మొదలు పెట్టినట్టుగా సమాచారం ఉంది. సో పగలు రాత్రి ఎక్కడ కూడా విరామం లేకుండా పరిశ్రమిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి లెక్కేసుకొని చూస్తే కనుక ఒక నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయడం, ఒక పక్కన నిర్మాణం, పైన విగ్రహ స్థాపన 2 పూర్తి చేయడం, చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ వర్క్ కూడా శరవేగంగా సాగేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అమరజీవికి ఒక సరైనటువంటి నివాళిగా చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎందుకంటే దేశంలోనే ఒక భాష ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడాలనేటువంటి ఆకాంక్షని బలంగా వినిపించినటువంటి మొదటి జాతి తెలుగు జాతి. ఆ క్రమంలో ప్రాణత్యాగం చేసి
స్వాతంత్రం వచ్చినటువంటి 3-4 ఏళ్లలోనే కేవలం దాదాపు 5 ఏళ్ళు అనుకుంటే కనుక, ఎందుకంటే 1953లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది, రాష్ట్ర స్థాపన అనేది, దానికి సరిగ్గా 3 నెలల ముందర ఆయన ప్రాణార్పణ జరిగింది. సో వీటన్నిటినీ మనం పరిశీలనలోకి తీసుకొని చూస్తే కనుక చరిత్ర మర్చిపోలేనటువంటి సందర్భంగా దాన్ని తెలుగు వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో శాశ్వతంగా స్థాపించాలని చెప్పని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అమరావతిలో ఏమీ జరగట్లేదని. అలాంటి వాళ్ళకి కళ్ళు తెరిచే రోజు అతి త్వరలోనే ఉంది. ఎందుకంటే మార్చి 16న పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కారం జరిగిన తర్వాత చాలా ప్రారంభోత్సవాలు ఉంటాయి అమరావతిలో. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అనేక బిల్డింగ్లు రెడీ అవుతున్నాయి. దాదాపు 3500 హౌసెస్ని ఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బాహాటంగానే ప్రకటన చేసింది. ఇంకా అనేక పనులు, ఇప్పుడు 2 రోజుల క్రితం మనం చూస్తే కనుక బిట్స్ పిలానీ పనులు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాల దిశగా అమరావతిలో నిర్మాణ ప్రారంభోత్సవాలు, పూర్తయినటువంటి భవనాల ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా వరుసగా జరగబోతున్నాయి. పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణతో దీనికి అంకురార్పణ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది.